పత్రికా సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే సోషల్ మీడియా టీం సభ్యులకు ముందుగా నమస్కారాలు. ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం గల ఉద్దేశం ఏంటంటే, సంక్రాంతి సంబరాల పేరుతో ఎమ్మెల్యే గారు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు, మా నాయకుడు గౌరవనీయులు తాడిపత్రి చంద్రశేఖర్ గారు, మా ఎమ్మెల్యే గారిని మేము చెప్పము, ఆయన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికే ఎమ్మెల్యే. సో మా నాయకుడు, మా పార్టీ నాయకుడు, వారు చేసినటువంటి యొక్క సంక్రాంతి సంబరాలు నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో పండుగ జరుపుకున్నారు. ఆయనకి రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి కీర్తి వచ్చింది. దానితో పాటు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరువు కూడా రాష్ట్ర స్థాయిలో నిలబడేలా చేశారు. అది మనం అందరం చూసాం. ఆ విజయాన్ని మీరు జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు, అసందర్భమైనటువంటి వాదనలు, మీకేం దొరకలేదు, ఏదో మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరండి మీరు? ఎవరు మీరు? ప్రజల చేత, ప్రజల ఓటు చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని మీ ఇష్టం వచ్చినట్టు ఇంతలో నోరుంది కదా అని నోరు పారేసుకుంటే మీకంటే ఎక్కువ మాట్లాడుతాం మేము. కబడ్దా ఛాలెంజ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారిని తిరగనీయరా? తెలుసుకున్నారా అండి? కొంతమంది మాట్లాడుతున్నారు కనీసం విచక్షణ, విజ్ఞత లేకుండా. ఎమ్మెల్యే గారు ఆయన్ని ఉద్దేశించి పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నారు అంటున్నారు. పిచ్చి కుక్కలాగా తిరిగేది ఎవరు? పిచ్చి కుక్క వేషాలు వేస్తుంది ఎవరు? ఈ నియోజకవర్గంలో అందరూ గమనిస్తున్నారు. గుర్తుంచుకోవాలి. మీరు నాయకులు విజ్ఞతతో మాట్లాడండి, సభ్యత సంస్కారంతో మాట్లాడండి. మా నాయకుడు మాకు విజ్ఞత సంస్కారం నేర్పినాడు. అదేనా? ఒళ్ళు సేపుద్ది. ఏంది సేపేది? మీకు ఆల్రెడీ 2024లో సరిస్తే ఒళ్ళు సేపింది. రేపు 2029లో కూడా మళ్ళీ రెండోసారి సేపుతులు. దానికి రెడీగా ఉండండి. ఇంకో మాట, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీరిని విమర్శించగానే చంద్రశేఖర్ గారు నాయకుడు అయిపోతాడేమో, ఆయనకి క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి మీరు అంటున్నారు. చంద్రశేఖర్ గారికి వారిని విమర్శిస్తే క్రెడిట్ అవసరంలా. ఈ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన క్రెడిబిలిటీ వేరుగుంది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశ్నిస్తాడు. మీరు అధికారంలో ఉండి మీ ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తుంటే ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే చేతులు కట్టుకుని ఊరుకుంటారు అనుకుంటున్నా? మీరు చేసే అన్యాయాలకు, అకృత్యాలకి ఖచ్చితంగా ఆయనకి గవం ఇప్పుతాడు. ఆయన మిమ్మల్ని ప్రశ్నించడు, కడిగి పారేస్తాడు మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి. మీరు చేసేది ఎవరికైనా అనుకుంటున్నారు? మాకు తెలియదా? ఆయన స్థాయి ప్రజల పక్షాన్ని పిలుస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. దాని మీద మీ ఇష్టం వచ్చినట్టు వీరికి ఒక నాయకుడు, గల్లీకి ఒక లీడరు, బజార్కి ఒక కార్యకర్త, మీరే మాట్లాడేది ఎమ్మెల్యే గారి గురించి. మీ స్థాయి ఏందో ముందు మీరు తెలుసుకోండి. మీ స్థాయి ముందు మీరు తెలుసుకోండి. మీరు ఎర్రగొండపాలెంలో ఏదో సాధిద్దాము, మీ ఎమ్మెల్యేకి టికెట్ లేదు, మా ఎమ్మెల్యేకి బ్రహ్మాండంగా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఆయనకి మీ నాయకుడిని చూసుకోండి ముందు. నేను ఈ సందర్భంగా ఎలక్షన్ బాబు గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఎలక్షన్ బాబు గారు, వీళ్ళంతా ఈరోజు మీ దగ్గర పనుల కోసము, వర్కుల కోసము, మీ అవసరాల కోసమే మీ దగ్గర ఉంటున్నారు. కానీ ఇంకా చెప్తున్నాను, మీలాగా పచ్చిగా మాట్లాడాలంటే వీళ్ళు మొత్తం కూడా రేపు డాక్టర్ రవీంద్ర వర్గమే. వీళ్ళంతా రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఎమ్మెల్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడొద్దు. లేస్తే ప్రోటోకాల్, ఆయన ప్రోటోకాల్ మీరు లాక్కున్నారండి. కాదా? ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎవరు? ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు? ఎవరు చెప్తారు రాష్ట్రంలో? తాడిపత్రి చంద్రశేఖర్ గారిని. మరి ఆయనకున్న అధికారాన్ని, రాజ్యాంగం ఆయనకి ఇచ్చినటువంటి ఆ హక్కులని మీరు లాక్కుంటుంటే ప్రశ్నించాడు ఆయన. విజ్ఞతతో మాట్లాడండి. నాలుగు కోస్తామంటున్నారు. అసలు ఏం మాటలయ్యి? శాసనసభ్యుడిని పెట్టుకొని నాలుగు కోస్తారా? మేము మాట్లాడలేమా? అలాంటి మేము మాట్లాడకుండానే గౌరవంగా ఉన్నాం కాబట్టి మేము ఈరోజు ప్రజల పక్షాన మా ఎమ్మెల్యే పోరాడుతున్నారు. చూశారు సంబరాలు పెడితే ఆ జన సందోహము,
ఆ యొక్క మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఆ యొక్క క్రెడిబిలిటీ, ఆ సునామీ మీరు దాన్ని తట్టుకోలేక మీరు మీకు నిద్ర పట్టక కనీసం మీకు కూడు కూడా తినబుద్ధి కాక పిచ్చి ప్రారంభంలో పేర్కొన్నారు. దీన్ని కూడా చేయండి, ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయండి, మెయిన్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. ఇచ్చిన వాగ్దానాలు ప్రతిదీ కూడా అనుకోలే, మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి ఆ దిశగా అడిగలేండి, మీ నాయకులను అడగండి పోయి. మనం ప్రజలందరికీ ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేశాము, మరి మనం చేయకపోతే మనకు మనుగడ ఉండదని చెప్పి మీరు అడగాలి గట్టిగా. అది మనిషి ఎంతసేపు వారానికి 2 రోజులు వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు. వారానికి 2 రోజులు వచ్చినా, 1 రోజు వచ్చినా, ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. మీకు ఇంకొక ఛాలెంజ్ కూడా చేస్తున్నాం మేము. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మీరేదో సాధించాలని చెప్పి కలలు కంటున్నారేమో, అది మీ జన్మకి శాత కాదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇక్కడ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. ఇది కంచుకోట, ఇక్కడ గెలవడం నేను తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా సరే ఎర్రగొండపాలెంలో మీకు గెలుపు అనేది ఉండబోదు. ఇక్కడ ఖచ్చితంగా చంద్రశేఖర్ గారే ఎన్నికవుతారు. చూసుకుందాం. మీరు ఇచ్చిన ఛాలెంజ్లకి మేము కట్టుబడున్నాం. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో తేలుద్ది. మీరు మేము మా కన్వీనర్ గారు చెప్పినట్టు అది ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం పద్ధతి కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక సభ్యతతో ఉండండి. ఫ్రెండ్లీగా విమర్శ చేసేటప్పుడు కూడా రాజకీయ విమర్శ చేయండి, వ్యక్తిగతాలకు వెళ్ళకండి. వ్యక్తిగతాలకు వెళ్ళి మాట్లాడాలనుకుంటే మేము 10 అంతలు మాట్లాడతాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేద్దాం అందరం. దళిత ఎమ్మెల్యే అని చెప్పి గౌరవిస్తున్నాం అంటున్నారు. ఏంది అసలు ఆ మాట? దళిత ఎమ్మెల్యే ఏంది? ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అంటే ఇక్కడ కూడా కుల వ్యవస్థ మాట్లాడుతున్నారు మీరు. మీ యొక్క అధికార అహంకారమా లేకపోతే మీ జాతి అహంకారమా? దళిత ఎమ్మెల్యే ఏంటి? ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి. దయచేసి సామరస్యంగా విమర్శ చేయాలి. విమర్శను కూడా స్వాగతించే విధంగా ఉండాలి. ఆ విమర్శను తీసుకోవాలి, దాన్ని అమలు చేసే తీసుకుండాలని చెప్పి నేను మీ అందరికీ మీ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ మరి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్.